మీరు తమ్నైల్లో చూసింది కరెక్టే భయ్యా, నిజంగానే రాడ్ దింపారు. సినిమా రాడ్ అంటలేదు నేను, దేవర సినిమా బాగోదు, ఆచార్య పార్ట్ 2 పాదఘట్టమని ఎక్కిరించారు కదా, వాళ్ళందరికీ రాడ్ దింపారనమాట. సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ బీజం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొరటాల శివ వల్లే దేవర మూవీ మీద ఎక్కువ నెగిటివిటీ వచ్చి అందరూ డౌట్ పడ్డారు. వాళ్ళందరికీ నిజంగా ఇచ్చి పడేశారు. కొరటాల శివ కంబ్యాక్ సినిమా అని చెప్పచ్చు భయ్యా. సినిమా విషయంలో ఇప్పటికీ చాలా మంది చూసి కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు. ఇలా నెగిటివ్ రివ్యూ ఎవరు చెప్పిస్తున్నారో మీకు వాళ్ళందరి గురించి తెలుసు. వేరే ఒక రకమైన ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళనమాట. వీళ్ళు కొనేసారో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ నిజంగా పరమ చెత్త రాడ్ సినిమా అని చెప్పిస్తున్నారు. అంతలా ఏమీ లేదు. సినిమాలో మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఒప్పుకుంటాను. సినిమా కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ని కొంచెం సాగదీశారు, ఓకే. అంతేగాని సినిమా యావరేజ్ అనే చెప్పచ్చు. కానీ కొన్ని పేజెస్ ఉన్నాయి చూసారా, పరమ రాడ్ సినిమా, ఎన్టీఆర్ రాజమౌళి శాప నుంచి తప్పించుకోలేకపోయాడు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు భయ్యా. మరి ఇంత నెగిటివిటీ చేయాలా? ఒకళ్ళని తొక్కాలంటే ఇంత అవసరమా? ఇంత భయపడిపోయినా ఒకళ్ళకి చెప్పండి. సినిమా బాగుందే. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఆ డ్రామా, ఆ స్టోరీని తీసుకువెళ్ళిన విధానం, ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా ఎన్టీఆర్ 1 మ్యాన్ పర్ఫార్మెన్స్ పిచ్చెక్కిచ్చిందని చెప్పొచ్చు. అనిరుద్ధ్ బీజిఎం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరక్కొట్టేశాడు. కొరటాల శివ గారు ఎన్టీఆర్ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్లు, ఆ డైలాగులు, అబ్బబ్బో ఇప్పటికీ నా మైండ్లో అలాగే తిరుగుతూ ఉన్నాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అయినా కానీ ఏదో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ పట్టుకుని కావాలని సినిమాని కిందకి లాగడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? సినిమా బాగుంది కదా, థియేటర్లో చూడొచ్చు కదా. నిజం చెప్తున్నా, సినిమా చూసి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరూ పిచ్చెక్కి పోతారు. ఆ రేంజ్లో ఉందన్నమాట సినిమా. ఇంకా మామూలుగా నాలాంటి న్యూట్రల్ ఆడియన్స్కి అయితే సినిమా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఎక్కువ నరుక్కోవడాలు, రక్తం ఎక్కువ ఉండడం వల్ల బాగానే ఉంది అనిపిస్తుంది. అండ్ సెకండ్ పార్ట్కి ట్విస్ట్ కూడా బాగానే ఇచ్చారు. ఆ లీడ్, ఆ సస్పెన్స్, బాహుబలి రేంజ్లో సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. అంటే ముందు అందరూ కూడా ఆ క్వశ్చన్ రేస్ చేస్తే తెలుస్తుంది. మరి ఇన్ని ఉన్నా సరే మీకు అర్థమవుతుంది కదా. సో ఎవరి మాట పట్టించుకోవద్దు. ఈ స్పాయిలర్ రివ్యూలు అసలు చూడొద్దు. స్పాయిలర్స్ చూసి వెళ్తే ఉన్న ఫీలింగ్ కూడా దొబ్బుద్ది, ముందే ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది అనమాట. సో నాన్ స్పాయిలర్ రివ్యూ చూసి టికెట్ బుక్ చేసుకుని సినిమాకి అయితే వెళ్ళండి. 1 టైం వాచబుల్ చెప్తున్నాను కదా, మరీ అంత వరస్ట్గా ఏమీ లేదు సినిమా అయితే. ఎటొచ్చి సినిమా సెకండ్ హాఫ్ని ఇంకొంచెం బాగా తీర్చిదిద్దుంటే బాగుండేది. క్లైమాక్స్ కొంచెం రష్ అయినట్టు అనిపించింది, అంతకుమించి ఏమీ లేదు భయ్య సినిమాలో.